ప్రభునామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. స్త్రీల కొరకు ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక పొందిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, గత స్త్రీల కూడిక నుంచి ఇప్పటివరకు నీ కాపుదల్లో కాచిదాచి నడిపించి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు మీకు వందనాలు. ప్రభా, ఇంకెవరైతే రాలేదో సకలలో రావడానికి కృప చూపించండి. పాటలు పాడుచుండగా ప్రభా తండ్రైనా నిన్ను మహింపరచడానికి కృప చూపించి నడిపించండి. అటు రీతిగానే ప్రభా వాక్యాలు కూడా నువ్వే సహాయం దయచేసి ప్రభా అనేకమైన సత్యాలు మాతో మాట్లాడి మా జీవితంలో ప్రయోజనకరంగా ఉండడానికి కృప చూపించి నడిపించండి. మొదలు పెట్టుకొని చూడగా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినితో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కీర్తనలు పాడడానికి సహకరించాలమ్మా సహోదరులు. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గలిగినట్టి నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమది. జయముందెదము ఈ నామమున. జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ
శారులు పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా ఆనందభరితం నీ హృదయం నీదు ప్రేమ అపారము ఆనందభరితం నీ హృదయం నీదు ప్రేమ అపారము యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంగమా ప్రియ సంగమా ఓ సంగమా క్రీస్తు సంగమా కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా నీదు హృదయమున నివసింపజేయుమా సిద్ధపడుమా ఓ సంగమా ప్రియ సంగమా ఓ సంగమా క్రీస్తు సంగమా శారులు పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా. మంచిదండి. చక్కగా పాడి వినిపించిన నా తోటి సహోదరులకి నా వందనాలు. ముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం. కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మనం కొంచెం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదలకు వందనాలు. ప్రభా తండ్రినైనా వాక్యం కోసం ప్రభా మా ప్రాణం ఆశపడుతుంది ప్రభా. ఆశ ప్రాణం తృప్తిపరచుకోక దేవుడివి. అటు రీతిగానే ఈరోజు మా అందరి హృదయాలు వాక్యంతో నింపబడి అక్కడి నుంచి మేము వెళ్ళడానికి కృప చూపించి నడిపించండి. ఏర్పాటు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ చాటును మళ్ళీ చేసుకుని అనేకమైన సంగతులు నాకు తెలియచేసి నడిపించండి ప్రభా. నీవే సహాయం తెచ్చాము. యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినంతగా ప్రార్థిస్తున్నాం అక్కడి తండ్రి, ఆమేన్. అమ్మా, పోయిన బుధవారం ఎవరి కోసం ఆడుకున్నాం మనం? మీ అందరికీ తెలిసాడు బాగా. దావీదు భార్య ఎవరో బెత్షెబా. ఎవరి కోసం బెత్షెబా కోసం ఆడుకున్నాం. బెత్షెబా ఏం చేసింది? పాపం చేసినప్పటికీను పశ్చాత్తాపడి బిడ్డను ఎలా పెంచుకుంది? దేవుడి భయభక్తుల్లో
పెంచుకుంది. ఆ బిడ్డకి దేవుడి గురించిన ఉపదేశం చేసిందంట. అరే నీ తండ్రి ఎలా ఉన్నాడు, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీ తండ్రికి దేవుడు అంటే చాలా ఇష్టం, ఏది అడగాలన్నా ఏది చేయాలన్నా దేవుడు అడిగితే మాత్రం నీ తండ్రి చేయడు అని చిన్ననాటి నుండి తన తల్లి ఉపదేశిస్తూ పెంచింది. అంత గొప్ప తల్లి అయినా బెత్సబా కోసం మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలి, గుణవతి అయిన స్త్రీని మనం ఎలా కనుక్కుంటాం? మనకి బాగా తెలుసు, ఒక స్త్రీ ప్రవక్తను బట్టి ఆవిడ మంచిదో చెడ్డదో చెప్పేద్దాం మనం కదండి. అది చాలా సర్వసాధారణం. అది ఆవిడ బాగా దెబ్బలాడింది అనుకో, ఏమంటాం? ఆవిడ చాలా కొండగత్తెరా, లేకపోతే గయ్యాల గంప అంటాం. అదే ఏ మాట మాట్లాడలేదనుకో, చాలా మంచిది, ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది, ఎదుటోళ్ళు జరగపోదు అని అంటాం. మరి గుణవతి అయిన స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక స్త్రీ ఎలా ఉంటే గుణవతి రాలు అని అనిపించుకుంటుంది? గుణవతి అయితే ఆమె ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది? అదే గుణవతురాలను మనం ఎలా కనుక్కుంటాం? ఆమె ఎలా నడుచుకుంటుంది అనేది మనం ఈరోజు చూడొచ్చు. మీకు తెలుసు, సామెత గ్రంథం 31లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుడు ముందే చెప్పాడు ఏమని? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా, అలాంటి వాళ్ళు దొరకడం కష్టమని. అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అదంటే మన దేపమెట్టినా దొరకదు. అంటే అంత గుణగణాలు ఇప్పుడున్న సమాజంలో ఎవరు కలిగి లేరని. అందుకనే దేవుడికి ముందే తెలుసు. అందుకనే అటువంటి భార్య ఒకవేళ దొరికితే ముత్యము కన్నా అమూల్యమైనదంట, అంటే చాలా విలువైంది. అలాంటి ఆమె దొరకదు, దొరికితే కనుక విలువైందనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కాబట్టి మనం దేవుణ్ణి అంగీకరించి సన్నిధికి వస్తున్నామంటే మనం ఎటువంటి స్త్రీలుగా ఉన్నాం? గుణవతి అయిన స్త్రీలుగా ఉన్నామా? అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామా? లేకపోతే గుణవతి అయిన స్త్రీగా మనం లేమా? మన లక్షణాలను బట్టి మన గుణవతి స్త్రీ ఎలా కాదా చెప్పేయచ్చు. ఆమె ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని మనం నేర్చుకోవచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక గుణవతి అయిన స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆమె గుడ్, అన్నీ మంచిది అని ఎలా చెప్పగలం మనం? ఆమె లక్షణాలు బట్టి చెప్పేయచ్చు కదా. ఆమె లక్షణాలు బట్టి గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలంటే ఆమె లక్షణాలు చెప్తాయి, అంతే కదా. వాడు అలాంటి వాడు, ఆడు గుణమే చెప్తుందిరా, ఆడు బుద్ధే చెప్తుందిరా అని అంటాం కదా మనం. ఆడు బుద్ధే ఆడు గుణం అంటాం కదా. అలాగే ఈ గుణవతి యొక్క స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఈమె గుణవతి అని అర్థమైందంటే, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి. అది మొట్టమొదటి లక్షణం. ఎవరికి భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మనుషుల యందు కాదు, ఈ లోకల్లో ఉండే వాళ్ళ మీద కాదు. ఎవరి మీద భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. చెడుతనమును యెహోవాను భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వారంట. నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాం. ఏదైనా ఇప్పుడు పెంట చూస్తే మనం ఏం చేద్దాం? వెంటనే ముక్కు చేతి మీదకి వెళ్ళి చెయ్యి ముక్కు మీదకి వెళ్ళిపోద్ది. ఎందుకు? అది అసహ్యం కాబట్టి వెంటనే మన చెయ్యి ముక్కు మీదకి వెళ్ళిపోద్ది. అంటే అది పేల్చకూడదు, అది అసహ్యమైంది అని. కాబట్టి నీ లక్షణాలను బట్టి ముక్కు మీద వేలేసుకునేలాగా ఉండకూడదు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. ఆమె ఇంటి బయట ఇంటి లోపల ఏమైంది? కొనియాడబడుతుంది. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది. ఈరోజు మనం ఎలాగున్నామో? కొనియాడబడే స్త్రీలుగా ఉన్నామా? నీ పెనిమిటి నిన్ను కొనియాడుతున్నాడా? ఎవరో కాదు,
నీ స్వపురుషుడు, నీ సొంత పురుషుడే నేను కొనియాడుతున్నాడా? ఇంటిలో సాక్ష్యం లేకపోతే బయట ఏముంటుందండి కదా? అందరూ అంటారు ఇంటికి గెలిచి రచ్చగెలాలి అంటారు. ఇంట్లోనే మన సాక్ష్యం లేకపోతే బయట మన సాక్ష్యం ఏది? దాంట్లో నువ్వు బాప్తీసం తీసుకున్న దేవుని బిడ్డగా పిలువబడ్డాగా రక్షణ పొంది దేవునితో సహవాసం కలిగిన స్త్రీగా నువ్వు పొందుకున్న సాక్ష్యం ఏంటి? దేవునిలో నీ స్థానం ఏంటి? నీ ఇంట్లో నీ స్థానం ఏంటి? బయట నీ స్థానం ఏంటి? ఇంట్లో నీ బెడ్ల దగ్గరే గౌరవం లేకపోతే సమాజంలో నీకు విలువ ఉండదు. నీ ఇంటి వారే నిన్ను అసహించుకుంటే, విలువ లేకుండా చూస్తే బయట వాళ్ళ దగ్గర మీకు విలువ ఉండదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమైందంట? కొనియాడబడుతుంది. ఆమె కష్టంతో పని చేస్తుంది. ఆమె పని చేయకుండా నిద్రపోదంట. కష్టపడి పని చేసి వాళ్ళ ఇంటి వారికి భోజనం చేసిన తర్వాతే భోజనం చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట్రీతిగా ఆశ్రదింపబడుద్ది. ఆమెకు ఉండాల్సిన లక్షణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో మొదటిది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అన్నమాట. ఇంకోటి యథార్థంగా ప్రవర్తించడం. దేవుని యందు యథార్థం కలిగి జీవించడం. మన ఇంట్లోనే మనకి యథార్థత ఉండదు. బెడ్లో తల్లిగాడిని నమ్మకపోతే అప్పుడు బయట వాళ్ళు ఏం నమ్ముతారు నిన్ను? కాబట్టి సంఘంలో ఉన్న నిన్ను యథార్థత కోల్పోతున్నావా, యథార్థను కూడగట్టుకుంటున్నావా జ్ఞాపకం చేసుకోవాలి మనం. యథార్థంగా జీవించిన స్త్రీలు అనేక మంది బైబిల్లో మనకు ఉదాహరణగా దేవుడు పొందుపరిచాడు. దీంట్లో మనం ఎట్రీతిగా ఉన్నాం, ఎలా ఉన్నాం? భయభక్తులు కలిగి నడుచుకుంటున్నామా? దేవుడి యందు యథార్థత కలిగి నడుచుకుంటున్నామా? దేవుడి యందు నువ్వు ఎప్పుడైతే యథార్థత కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించడానికే కారణం ఉండాలి. దేవుడిని హెచ్చించాలంటే దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి యందు నువ్వు యథార్థంగా నడుచుకోవాలి. విధేయత చూపించి నడుచుకుంటే అప్పుడు దేవుడు నిన్ను కొనియాడుతాడు. అప్పుడు నువ్వు గుణవతి అయిన స్త్రీగా పిలువబడతావు. విధేయత లేకుండా అతి వినయం దోత లక్షణం అంట. అతిగా వినయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు హృదయాంతరంగాన్ని పరిశీలించేవాడు. ఆయనకు కావాల్సింది నీ హృదయమే. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అంట. కాబట్టి దేవుడు నువ్వు వేసుకునే నీ అలంకారాన్ని పరిశీలన చేయడు, కానీ నీ హృదయాన్నే పరిశీలన చేస్తాడు. నిన్ను చూసినప్పుడు నువ్వు తేటగా కనిపించాలి. మలినంగా ఉండి, కొండగత్తల్లా ఉండి, మత్సరం ఉండి, అసూయతో ఉండి, పగబట్టి ఉండి, ఈ హృదయం అంతా కొవ్విన మందంలో తయారైతే దేవుడిని వంక లక్ష్యపడ్డాడు ఖచ్చితంగా. ఎప్పుడైతే దేవుడి దగ్గర విధేయత చూపిస్తావో అప్పుడే దేవుడు ఖచ్చితంగా నిన్ను గుణవతి అయిన స్త్రీ అని పిలువబడతావు. అప్పుడే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికే కారణమవుతావు. నువ్వు తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. మనం ఆ విషయంలోనూ రాజీపడం, ఏ విషయంలోనూ తగ్గం కదా. కానీ ఎప్పుడైతే తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటామో అప్పుడే మనం హెచ్చింపబడతాం. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ఏదన్నా గొడవ జరిగినప్పుడు, ఏదైనా దెబ్బలాట జరిగినప్పుడు మనం అసలు తగ్గం కదా, నువ్వా నేనా అని ఉంటాం. కానీ దేవుని యందు భయభక్తి స్త్రీ ఏం లేదంటే ఖచ్చితంగా తగ్గే స్వభావం కలిగి ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు దేవుడి యందు భయభక్తి కలిగిన స్త్రీగా చెప్పచ్చు. నువ్వు కూడా తగుకి రెడీ అయిపోయి నువ్వే ముందున్నావు అనుకో, అప్పుడు నీ గుణం ఎక్కడా? అప్పుడు గుణవతి అయిన స్త్రీ అనిపించుకుంటావా నువ్వు కదా? కాబట్టి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? ప్రవక్తనందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఆ స్త్రీ ప్రవక్తనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక అధ్యాయం తెద్దాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 184 పేజీ. కొలస్సి 3వ అధ్యాయం 22 వచ్చు. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంతంక అలంకరణ కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలోనూ విధేయులై ఉండాలి. మన సొంత యజమానికే విధేయులైనే ఉంటున్నామనేది గమనించుకోవాలి. ఏమో ఇక్కడ చాలామంది ఉన్నారు, సొంత యజమానికి విధేయత చూపిస్తున్నావు నువ్వు. నీ అలంకరణ శుద్ధ అంత అలంకరణ కావాలంట. నీ పై అలంకరణ దేవుడు లక్ష్యపడ్డాడు. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళామా, సోకులు చేసుకున్నామా, ఆ డ్రెస్సుల మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దేవుడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడంట? హృదయం మీద చేస్తాడు. ఎందుకంటే పైకి కనిపించదు, కానీ ఎవరికి కనిపించింది? దేవుడికి కనిపించింది. హృదయం పైకి కనిపించదు, దేవుడికి కనిపించింది. బయట అలంకారం ఎవరికి కనిపించదు? మనుషులకు కనిపించింది. అందుకని దేవుడి వాక్యం చెప్తుంది, మనుషులను సంతోషపెట్టు వారు కాకుండా దేవుడికి భయపడేవారుగా మీరు ఉండాలంట. మీరు వేసుకునే పై అలంకరణ బయట వాళ్ళకి కనిపించద్దు కాబట్టి శుద్ధ అలంకారం దేవుడు చూస్తాడు. పై అలంకరణ ఎవరిని సంతోషపెట్టిద్ది? బయట వారినే సంతోషపెట్టిద్ది. హృదయ అలంకరణ దేవుణ్ణి సంతోషపెట్టిద్ది. మనం ఈరోజు మనుషులను సంతోషపెట్టేవారుగా ఉన్నామా, దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నామా? క్వశ్చన్ మార్క్. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. నీ అలంకారాన్ని బట్టి నువ్వు బయట సంతోషపెట్టేవారుగా ఉన్నావా, నీ హృదయాన్ని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నావు? జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం ఎవరిని సంతోషపెడితే మనకు ప్రతిఫలం ఉంటుంది? మనుషుల్ని ప్రతిఫలం ఉంటుందా? మనుషులతో సంతోషపెడితే, దేవుడిని సంతోషపెడితే ప్రతిఫలం ఉంటుందా మనకి? ఎప్పుడైతే దేవుడి మీద దృష్టి ఉంచి దేవుడి మీద లక్ష్య పెడతామో అప్పుడు ఆయన మనని ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. మన అలంకరణ దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండాలంట. మన విధేయత మన సొంత పురుషునికి చూపించాలి. సొంత పురుషుని దగ్గర విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర కూడా మనం విధేయత కలిగి ఉంటాం. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తే. మన భర్తలకు ఎవరో మనం శిరస్సు లాంటి వాళ్ళం, అలాగే సంఘానికి శిరస్సు క్రీస్తే. కాబట్టి మనం అందరూ ఎవరో అవయవాలు. కాబట్టి మనం ఉన్న ఈ అవయవంతో దేవుణ్ణి మహింపరచాలి. నీ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయంలో నువ్వు ఒక కడిగిన ముత్యంలా కనిపించాలి. కడిగిన ముత్యం ఎలాగుంటుంది? ఎలా కనిపిస్తుందండి? మెరిసిపోద్ది కదా చూడడానికి. దేవుని సన్నిధిలో నువ్వు అలా మెరవాలి, ఒక జ్యోతుల వలె మెరవాలి. వివేకము లేని స్త్రీ పంది మొక్కుకున్న కమ్మె వంటిది. నువ్వు కడిగిన ముత్యంలా ఉన్నావా, పంది మొక్కుకున్న కమ్మెలా ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మెరుస్తావో, కడిగిన ముత్యంలా ఉంటావో, దేవుడి సన్నిధిలో నువ్వు మెరుస్తావు. నువ్వు మెరవడం వల్ల నీ గుణాలు తెలుస్తాయి. ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను మీకు. గుణాలు ఎలాగ ఉండాలి? నీ గుణాలు కలిగి ఉంటే, ఇటువంటి గుణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా ఉంటావు. అప్పుడు నువ్వు మెరవడానికి, ఒక జ్యోతిలాగా వెలగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు గుణవతి అయిన స్త్రీ అనిపించుకుంటావు. కాబట్టి మన అలంకరణ ఎలా కలిగి ఉంది? ఎటువంటి అలంకరణ కలిగి ఉన్నావు? యెహెజ్కేలు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం, 697వ పేజీ అమ్మ. అయితే 16, 15 అయితే నీ సౌందర్యము నీవు ఆధారం చేసుకొని
నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోయి ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితోనెల్లా పోతివి. నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని. ఈ రోజుల్లో జనాలు దేన్ని ఆధారం చేసుకున్నారండి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమాజం దేన్ని ఆధారం చేసుకుంటుంది? చాలామంది స్త్రీలు దాన్నే ఆధారం చేసుకున్నారు. నీ ఆధారం ఎవరై ఉన్నారంట? దావీదు అంటాడు, నా ఆధారం నీవే, నా సహాయకుడు నీవే, నా కేడము నీవే, నా దుర్గము నీవే, నా అతిశయాస్పదము నీవే, నా ఆశ్రయము నీవే, నా కొంట నీవే, నా కోట నీవే అని చెప్పి ఎవరిని ఆధారం చేసుకున్నాడు దావీదు? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఈరోజు చాలామంది మనుషులు అందాన్ని చూసి మురిసిపోతున్నారేమో. అందం శాశ్వతం కాదు, వ్యర్థమే. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ వ్యర్థమైన దాన్ని మనం ఏం చేసుకుంటామంట? ఆధారం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో, ఇక్కడ బైబిల్ చెప్తుంది, వ్యభిచారానికి దారితీస్తామంట. దారిని పోయే వాళ్ళనల్లా పిలిచేలాగా నీ అందం తయారవుతుందంట. కాబట్టి ఈరోజు మనం దేన్ని ఆధారం చేసుకున్నాం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ సౌందర్యం నీ బైబిల్లో కనిపించాలి. నీ మాట తీరు నువ్వు పాడే పాటల్లో కనిపించాలి. నీ మాట తీరు దేవుని కోసం మాట్లాడే మాటల్లో కనిపించాలి. ఈరోజు చాలామంది ఎన్నో డబ్బులు వెచ్చించి పాటలకే పడుతున్నారు అందాన్ని ఆధారం చేసుకోవడం కోసం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అందాన్ని సౌందర్యాన్ని ఆధారం చేసుకోక ఎవరిని ఆధారం చేసుకోవాలంట? దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళు గుణవతి అయిన స్త్రీ అనిపించుకుంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం దేన్ని ఆధారం చేసుకున్నాం? సౌందర్యాన్ని, అందాన్ని ఆధారం చేసుకున్నాం. వాటిని ఆధారం చేసుకుండి మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వస్తీ ఏం చేసింది? ఎస్తేరు కన్నా ముందు అహశ్వేరోషు రాజుకి ఫస్ట్ రాణి ఎవరు? ఎస్తేరు. ఆమె ఎంత సౌందర్యం, ఎంత అందం. సభకి పిలిచినప్పుడు విందుకి ఆమెకున్న గర్వాన్ని బట్టి, సౌందర్యం బట్టి ఏమంది? రాజు పిలిచినప్పుడు రాననేసింది. గర్వం కొద్ది ఏం చేశాడు దేవుడు? దించేశాడు అంతే. నీ అందాన్ని ఆధారం చేసుకుంటామేమో, నిన్ను అందలాన్ని ఎక్కించి కూర్చోబెట్టగలడు, అక్కడి నుంచి దించేయగలడు. కేవలం అది దేవుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఈరోజు మనం దేన్ని ఆధారం చేసుకున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. నీ అందాన్ని ఆధారం చేసుకుని నువ్వు మిడిసిపడుతున్నావేమో, ఖచ్చితంగా దేవుడిని అక్కడి నుంచి ఖచ్చితంగా గెంటేస్తాడు. ఆ రోజు రాకుండా మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంట? దేవుణ్ణే, యేసుక్రీస్తు ప్రభునే ఆధారం చేసుకోవాలి. నీ సౌందర్యం నువ్వు దేవుళ్ళో కనుపరచాలి. నువ్వు దేవుళ్ళు ఉండే భక్తిలో నీ గుణాలు తేటపడాలి. ఈరోజు మనం గుణాలు ఎలా ఉంటున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. అటు రీతిగానే దేవుడు ఎంత భయభక్తి కలిగిన కొంతమంది స్త్రీలను చూడొచ్చు. దెలీలాని చూడొచ్చు. ఏం చేసింది? దేవుడు ఏర్పరచుకున్న వాని సహితం ఏం చేసింది? లాగేసింది. అది స్త్రీకున్న శక్తి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గుణవతి అయిన స్త్రీ ఇలాగా దెలీలాగా ఉంటే ఏమైద్ది? నాశనానికే కొని తెచ్చుకుంటుంది. ఏర్పరచుకున్నాడు సంసోను దేవుడు. ఏర్పరచుకున్న వాని సహితం ఏం చేసింది? నాశనానికి పాడు చేసింది. అటువంటి బలం ఎవరు కలిగి ఉన్నారంట? స్త్రీలకే సాధ్యం అది. పోయిన వారం చెప్పాను, పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా, ఏం చేయాలన్నది ఒక స్త్రీ వల్లే సాధ్యమైద్ది. ఏం చేసింది? బలాఢ్యుడు, యుద్ధ సూర్యుడు ఎంతమంది వచ్చినా సరే అవలేలాగా ఓడించేవాడు. అటువంటి సంసోన్ని ఏం చేసింది? ఒక్క స్త్రీ. దేవుడికి దూరం అయిపోయాడు, ఎడబాసాడని ఆ విషయం కూడా తెలుసుకోలేపాడు సంసోను. అలాగే యెజబేలును కూడా మనం చూడొచ్చు. ఒక మూడురాలు అనమాట యెజబేలు. ఒక దుర్మార్గానికి పాడుపడ్డానికి కుతంత్రాలు కుళ్ళు కలిగిన స్త్రీగా మనం యెజబేలుని చూడొచ్చు. ఆ యెజబేలు వల్ల అహాబు రాజే మరణానికి, కుటుంబం అంతా నాశనం అయిపోవడానికి అందలాన్ని ఎక్కించాడు. అక్కడి నుంచి
దించడానికి ఎవరు కారణమయ్యారమ్మా? స్త్రీయే కదా. అప్పుడు సంసోన్ను పతనం అవడానికి స్త్రీయే కారణం. అహబరాజు సింహాసనం నుంచి దించడానికి కూడా తన భార్యే కారణం. కాబట్టి ఈరోజు మనం ఎలాగా ఏం కలిగి ఉన్నాం, ఎటువంటి గుణాల్ని కలిగి ఉన్నాం. అలాగే యోబు భార్య కూడా ఏం చేసింది? 3 రాళ్ళు మాట్లాడుతున్నాం అన్నాడు యోబు. ఎందుకు నీ బ్రతుకు, దేవుని దూషించి మరణం, చచ్చిపో, ఇంకెందుకు అంది. అటువంటి సమయంలో భర్తకి ప్రోత్సాహంగా ఉండాల్సిన స్త్రీ ఏం చేసింది? భర్తని కృంగిపోయి కృషించిపోయే స్థానానికి తీసుకొచ్చింది ఒక స్త్రీ. అటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. అలాంటి వాళ్ళు మనం ఆధారం చేసుకోక దేవుని యందు భయభక్తి కలిగే స్త్రీని మనం ఆధారం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీలు చాలామంది బైబిల్లో మనం చూసాం. మార్త మరియల్ని చూడొచ్చు. చక్కగా వినడానికి వేగిరపడే వాళ్ళుగా ఉన్నారు. కల్పనా కథకి చెవి అగ్గకుండా దేవుడి మాటలు వినడానికి ఆతృత పడిందంట. మరి మార్త ఏం చేసింది? అనేకమైన పనుల్లో నిమగ్నం అయిపోయింది. కానీ మరి ఏం చేసింది? పాదాల దగ్గర విని ఆయన మాటలకి చెవి ఒగ్గిందంట. అంటే మాట వినటమే శ్రేష్టము, దేవుని మాట వినడమే శ్రేష్టము. ఆమె పనుల కన్నా దేవుని మాటే విలువైంది అని నమ్మకం ఉంచింది. అటువంటి దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ ఖచ్చితంగా కొనియాడబడుతుంది. అలాగే రూతమ్మను కూడా మనం చూడొచ్చు. చాలా ఓర్పు కలిగి ఉంది రూతు. చాలా విధేయత కలిగి ఉంది. అత్త పట్ల నమ్మకం కలిగి ఉంది. అత్తని ఎటువంటి సమస్యలు వచ్చినా, నీ జనము నా జనము, నీ దేవుడు నా దేవుడు, నువ్వు ఉంటే ఉంటాను, లేకపోతే నీతోనే చనిపోతాను, నువ్వు ఎక్కడ పాత పెట్టబడితే అక్కడే పాత పెట్టబడతా అని అత్తనే హత్తుకుని ఉంది. ఈరోజు మనం ఎవరిని హత్తుకుని ఉంటున్నాము? దేవుని హత్తుకుని ఉంటున్నామా, లేకపోతే ఈ అందం సౌందర్యాన్ని హత్తుకుని ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని హత్తుకుని ఉంటే ఖచ్చితంగా మనం ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాగే యెఫ్తా కుమార్తెను కూడా చూడొచ్చు. ఎంత చక్కగా విధేయత కలిగి ఉందండి తండ్రి మాటకి. తండ్రి నువ్వు యెహోవాకి మాట ఇచ్చుంటావా, ఆ ప్రకారమే నా ఎడల జరిగింపమంటుంది. ఎంత చక్కగా మాట్లాడుతుంది. లేకపోతే నీ ఇష్టం అయిపోయిందా, నా జీవితం నా ఇష్టం అనే రోజుల్లో ఉన్నారు ఈరోజు చాలామంది పిల్లలు. నేను ఏం చేయాలన్నా, నచ్చిన గుడ్లో ఒంటి మీద ధరించాలన్నా నీ ఇష్టమేనా, నాకంటూ ఒక ఇష్టం లేదా అని ప్రశ్నించే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు. కానీ తన తండ్రికి లోబడి తండ్రి నీ చిత్త ప్రకారమే నా ఎడల జరిగించమని ఎంత చక్కగా మాట్లాడింది. ఎంతమంది కుమార్తెలు ఉన్నారండి అటువంటి కుమార్తెలు. ఎంతమంది భార్యలు, యోబు లాంటి భార్యలు ఉన్నారు, యెజబెల్ లాంటి భార్యలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకో. రోజు మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంట? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కష్టపడి పని చేస్తుందంట అటువంటి స్త్రీ. ఏం చేస్తుంది? కష్టపడి పని చేస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది యవనస్తులు కష్టపడి పని చేయడానికి అసలు ఇష్టపడరు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంటిలో కొనియాడబడతావో, ఇంటి గవిన కూడా కొనియాడబడతావు. అటువంటి స్త్రీ తన పెనిమిటి ధన్యురాలు అంటాడంట తనని. మరి మీ పెనిమిటి మిమ్మల్ని ధన్యురాలు అంటున్నారా, లేకపోతే తిడుతున్నారా, కొడుతున్నారంటే అది ఎవరు బట్టి ఉంటుందమ్మా? నీ గుణాన్ని బట్టే ఉంటుంది. ఒక గుణవతి అయిన స్త్రీ అటువంటి లక్షణాలని కలిగి ఉండాలి. ఇంకా సమయం లేదు కాబట్టి 1 పేతురులో చెప్తాడు, శుద్ధాలంకారణ కలిగి ఉండాలి, కడిగిన ముత్యంలాగా ఉండాలి, కొండగత్తుల్లాగానో మత్సరపడే వాళ్ళగా, అసూయలా కలిగిన వాళ్ళగా స్త్రీలు ఉండకూడదు. పరిశుద్ధ అలంకారణ కలిగి ఉండాలి, దేవుణ్ణే ధరించుకోవాలి, అంతరంగ కవచాలనే ధరించుకోవాలని పేతురులో చెప్తాడు. కానీ ఒక స్త్రీ ఎలాగుంటుంది? సాటి అయిన సహకారిగా ఉంటుందా లేదా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎముకల్లో ఎముకగా పెట్టాడు దేవుని మనల్ని కదా. భర్తలో ఒక ఎముకగా పెట్టాడు. సంఘంలో మనల్ని ఒక అవయవంగా మనల్ని దేవుడు పెట్టాడు. సంఘంలో అవయవంగా మనల్ని పెట్టిన దేవుడు నిత్య జీవనంలో కూడా మనల్ని పెట్టాలి కదండి. నిజ జీవంలో కూడా మనం పెట్టాలంటే మనం ఎలాగ ఉండాలంట? గుణవతి అయిన స్త్రీగా ఉండాలి.
గుణవతి అయిన స్త్రీగా ఉన్నప్పుడు సంఘంలో అవయవంగా పెట్టిన దేవుడు నిన్ను నిత్య జీవనంలో కూడా ఖచ్చితంగా నిన్ను పెడతాడు, నీకు కూడా స్థానం ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నువ్వేమవుతావంట, వర్ధిల్లుతూనే ఉంటావు. నీ తల మీదకే ఆశీర్వాదాలు వస్తాయి ఉంటాయి. ఈరోజు గుణవతి అయిన స్త్రీ ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంట? విధేయత కలిగి జీవించాలి, యథార్థత కలిగి నడుచుకోవాలి, తను తాను తగ్గించుకోవాలి, మంచి నడవడిక, ప్రవక్తన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఎవరిని హత్తుకోవాలి? ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఈరోజు దేవునితో సహవాసం కలిగి ఉంటే సంఘంలో అవయవంగా ఉన్న నువ్వు నిత్య జీవనంలో కూడా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా దీవించి వర్ధలింప చేస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వాదాలకు నువ్వు పాత్రరాలవుతావు. ఈ రీతిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నిన్ను కూడా హెచ్చరింపబడుతూ శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలి, ఒక గుణవతి అయిన భార్య ఎలా ఉండాలి, అనేకమైన సత్యాన్ని గ్రంథం ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. తన ప్రవక్తలు కలిగి ఉండాలి, మమ్మల్ని మేము తగ్గించుకుని ఉండాలి, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆధారం చేసుకోవాలి. మా పెనిమిటి మమ్మల్ని ధన్యురాలని అనుమానంటే ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రభా. తన ఒక కడిగిన ముత్యంలా నీ సన్నిధిలో మేము జ్యోతుల వలె మెరవాలి తండ్రి ప్రభా. మేము మెరడం వల్ల, మేము ప్రకాశించడం వల్ల నీ నామానికే మహిమ తేవాలి. నువ్వు మమ్మల్ని హెచ్చించాలి ప్రభా, నువ్వు మమ్మల్ని వర్ధిలింప చేయాలి, మా తల మీదకి ఆశీర్వాదాలు రావాలి ప్రభా. ఇవన్నీ మేము పొందుకోవాలంటే నీ అందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా, నీ అందు విధేయత చూపించాలి ప్రభా. అటు రీతిగా మేము ఉండడానికి కృప చూపించండి ప్రభా. తండ్రి ఎంతోమంది స్త్రీలు మా ముందు గుణపాఠంగా మా ముందు ఉంచావు ప్రభా. అటువంటి స్త్రీలుగా కాకుండా ప్రభా మంచి స్త్రీలుగా మేము ఉండడానికి కృప చూపించి నడిపించండి. కడిగిన ముత్యాల్లో మేము ఉండడానికి కృప చూపించి నడిపించమండి. ఎలాగైతే ప్రభా సంఘంలో అవయవల్లో ఉన్నామో నిత్య జీవనంలో కూడా మేము ఇలాగే నీ అందు భయభక్తులు అక్కడ కూడా మాకు ఒక స్థానాన్ని ఇచ్చి నడిపించమని, సహాయం దయచేయమని, తిరిగి మా గృహాలు వెలిచిన క్షేమంగా వెళ్ళిన కృప చూపించమని ప్రభా. నన్ను వచ్చే స్త్రీలప్పుడు వరకు కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం అక్కని తండ్రి. ఆమేన్. వందనాలు.